ప్రైజ్ లార్డ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాం. ఉదయకాలం దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. కొంచెంగా ఇత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయను. సణుక్కొనికి బలవంతం కాక దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. గమనించాలి ప్రియులారు, ఇక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట ఏంటంటే ఇవ్వడం గురించి చక్కగా చెప్తున్నాడు. చాలాసార్లు మనం దేవుని దగ్గర పొందటానికే ప్రయత్నాలు చేస్తాం. దేవుడు మాకేమిస్తాడు, ఎంత ఇస్తాడు. చాలామంది జీవితాలు చూసినట్లయితే ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించడం మానేసి ఇంకా ఏదో కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని తపంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులు గమనించండి, దేవుడు మనకిస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నాం, దేవుని పేరట ఏం చేయగలుగుతున్నాం గమనించాలి ప్రియులారా. దేవునికి ఇవ్వడం అనే దాని గురించి చూస్తే చాలామందికి బాధ కలుగుతుంది. మేము ఇవ్వడం ఏంటండి, దేవుడికి ఇవ్వడం ఏంటని అంటారు. దేవుని పేరట నువ్వు ఏది ఖర్చు పెట్టినా, దేవుని పేరట నువ్వు ఏమిచ్చినా అది దేవునికి ఇచ్చినట్లే, రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు ఇస్తాడు. అందుకే కొరింథీయుల ఉద్దేశం ఏంటో, కొరింథీయుల సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, కొంచెంగా విత్తనం వేస్తే నువ్వు కొంచెమే పంటకు వస్తావు, సమృద్ధిగా విత్తనాలు వేస్తే సమృద్ధిగా పంటకు వస్తాం. గమనించాలి, మనం దేవునికి ఇవ్వడంలో మనం ఎప్పుడైతే ముందుకు వస్తున్నామో ఆ దశంభాగాలు కానీ, కానుకలు కానీ, కృతజ్ఞ అర్పణలు కానీ ఏదైనా సరే, కొంతమందికి ఇవ్వడం అనేది తొలకల చాలా బాధ కలిగేస్తుంది. ఎందుకంటే వాడికి పొందడమే తెలుసు, ఆశీర్వాదాలు పొందడమే తెలుసు, కానీ ఇవ్వడం దగ్గరికి వస్తాడు కల్లా వాళ్ళు దూరం అయిపోతుంటారు దేవుడికి. ప్రియులు ఇచ్చి చూడండి, నాకు వచ్చే దాంట్లో చాలా వస్తుంటుంది. దైవజనులకు, పాస్టర్లకి, సేవకులకి, సేవకురాళ్ళకి ఎప్పుడు ఇస్తూనే ఉంటా. ఈరోజు వరకు దేవుడు నాకు లోటు లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా, నాకు వచ్చిన దాంట్లో ఇస్తూనే ఉంటా. ఇవ్వాలి. అక్కడ ఖచ్చితంగా కొరింథీయులకు రాస్తూ పౌలు అంటాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, మీరు కొంచెంగా విత్తే కొంచెమే పంటకు వస్తారు, ఎక్కువగా విత్తే సమృద్ధిగా పంటకు వస్తారు. సణుక్కొనకి బలవంతం కాక ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి, దేవుని పేరట ఖర్చు పెట్టాలి. గమనించాలి ప్రియులారా, నువ్వు ఇవ్వడం ప్రారంభించినప్పుడు దేవుడు నీకు తిరిగి ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవుని పేరట నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా అది తిరిగి రెట్టింపుగా నీ దగ్గరకు వస్తుంది. 100 రెట్లుగా తిరిగి దేవుడు నీకు ఇవ్వటాలి. కాబట్టి గమనించాలి ప్రియులారా, ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడం గురించి ఎందుకో ప్రేరేపణ కలుగజేశాడు. అక్కడ ఎవరు ఏమనుకున్నా, ఏది ఎలాగున్నా వాక్యానుసారంగా మీకు చెప్పేది ఏంటంటే దేవుని పేరట ఖర్చు పెట్టి చూడండి. లోకంలో మనం ఎంతో ఖర్చు పెడతాం, వేలు ఖర్చు పెడతాం. హాస్పిటల్కి కానీ, చుట్టాలకు కానీ, బంధువులకు కానీ మనం ఎంతెంతో ఖర్చు పెడుతుంటాం. ఒక్కసారి ప్రభు పేరట ఖర్చు పెట్టి చూడండి. ప్రభు పేరట మీరు ఖర్చు పెట్టి ప్రభు పనిచేసి చూడండి, మీకు రెట్టింపు ఆశీర్వాదాలు రాకపోతే అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు వరకు నేను దీవించబడ్డానంటే మొదటి నుంచి నా ప్రభు నేర్పింది ఇవ్వడమే, ఇస్తూనే ఉంటాయి ఇప్పటికీ. కాబట్టి మీ జీవితాల్లో ఇవ్వడం నేర్చుకోండి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడంట. నువ్వు కొంచెం విత్తనాలు ఇస్తే కొంచెమే కోస్తావు. నాకెందుకే, నా కుటుంబం, నా పిల్లలు, నా డబ్బు నేనెందుకు ఇవ్వాలి, దశంభాగాలు, ఈ కానుకలు, కృతజ్ఞతలు నాకేం సంబంధం ఉంది అనుకుంటే పిల్లలు గమనించాలి, అది తప్పు. ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా ఇవ్వాలి. బైబిల్లో మలాకి గ్రంథంలో కూడా రాయబడి ఉంది, దశంభాగం దేవుని సొమ్ము అని ఖచ్చితంగా రాయబడి ఉంది. కాబట్టి ఉదయకాలం మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, విత్తనాలు వేయండి, పంటకు వచ్చేయండి, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇచ్చేటప్పుడు సణుక్కోవడం, బలవంతం కాకుండా సంతోషంగా దేవుని పేరట నువ్వు ఏది చేసినా సరే, ఈ దేవుని పేరట నువ్వు ఏది చేసినా అది ఉత్సాహంగా సంతోషంగా చేసినప్పుడు దేవుడు తిరిగి రెట్టింపుగా నేను ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసు స్వరం ద్వారా దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, సేవకులైనా సరే, పాస్టర్లైనా సరే ఇవ్వడం నేర్చుకోవాలి. సేవకులకి ఎంతసేపు మాకేమిస్తాను కాదు, కానీ మనం కూడా ఇతరులకు ఇవ్వడం, పేదవాళ్ళని ప్రేమించడం, పేదవాళ్ళని ఖర్చు పెట్టడం, అవి మనం కూడా చేసి తీరాలి మనకు వచ్చిన దాంట్లో. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఇవ్వండి. కొంచెం పంట సమృద్ధిగా విత్తనాలు వేయండి, సమృద్ధిగా కొయ్యండి, దేవునికి ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వండి, ఆశీర్వాదాలు పొందండి. ఆ రకంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి, 9849864904. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించును. గాడ్ బ్లెస్ యు ఆల్.